గారు ఏమన్నాడంటే, ఇప్పుడు నాటాను కదా, ఫస్ట్ బలిపీఠం ఉంది చూసారా, బలిపీఠం కింద మట్టి గుంట తవ్వండి. ఆ గుంట తవ్విన తర్వాత బలిపీఠం కింద గుంట ఉంటుంది, పైన బలిపీఠం వేరుస్తారు, బలిపీఠం మీద పశువు ఉంటుంది. ఇప్పుడు ఆ బయలు ప్రవక్తలకు ఏం చేయాలంటే, ఈ బలిపీఠాన్ని పశువుని మొత్తం నీళ్ళతోటి తడపండి. బలితో సహా ఆ కట్టెలన్నీ నీళ్ళతోటి తలిపి ఆ నీళ్ళన్నీ ఆ గుంటలో పొగు చేయబడతాయి. తడిసిన కట్టె మండుతుందా? మండదు. అదే కట్టెలన్నీ తడిస్తే, బలిపీఠం అంతా తడిస్తే మంటదా? మండదు. పిచ్చా లేకేమన్నా? ఈయనేంది బలిపీఠాన్ని తడపమంటున్నాడు, బిందెలు బిందెలు తీసుకొచ్చి నీళ్ళు పోయమంటున్నాడు. అరే తడిసింది ఎలా మంటది? ఎండిది మండాలంటేనే చాలా కష్టం. మళ్ళీ ఆ కట్టెల పైన బలిపీఠం, బలి ఉన్నది, ఆ జంతువు ఉన్నది. ఆ జంతువు మండాలి అంటే ఎంత కట్టెలు, ఎంత బగబగ మంతే అది మొత్తం కాలిపోవాలి. ఒకే ఒక్కడు నిలబడ్డాడు యెహోవా పక్షంగా. ఆ నిలబడ్డ వ్యక్తి, నిలబడ్డ ప్రవక్త ఏమంటున్నాడు, తడపండి దీన్ని. తడిపిన తర్వాత ఆ పైన నీళ్ళన్నీ పోస్తుంటే నీళ్ళన్నీ ఆ గుంటలో చేరినాయి. కింద నీళ్ళే, పైన నీళ్ళే, మొత్తం నీళ్ళే. ఆ తర్వాత ఏలియా మోకరించడం స్టార్ట్ చేసింది. యెహోవా నీవే గల జీవము గల దేవునివైతే ఈరోజు రుజువుపరచుకో. ఈ అగ్ని దిగి రావాలి. ఈ తడిసిపోయిన బలితో సహా, కట్టెలతో సహా ఇక్కడ దహన బలి జరగాలి. ఎప్పుడైతే ఒకే ఒక్కడు మోకరించి ప్రార్థించాడో దేవుడు ఏం చేశాడు, ఆకాశము తెరవబడి అగ్ని దింపబడి బలిపీఠముతో సహా, బలితో సహా మొత్తం దహించివేయబడ్డది. దహించివేయబడిన తరువాత యెహోవా తన్ను తాను రుజువుపరుచుకున్న తరువాత అప్పుడు ఏలియా ఏమంటున్నాడు, ఆ బయలు ప్రవక్తను బంధించండి. ఫస్ట్ బంధించి ఆ వాగు దగ్గరికి తీసుకుపోయి వారిని వధించిండు.